అండి లోహింద్ర స్మార్ట్కి స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు క్యాలీఫ్లవర్ ఉంది కదా, క్యాలీఫ్లవర్లో శనగపిండి వేసి పైన కలిపి పకోడీలాగా అంటే కూరలాగా ఎలా చేయాలో చూపిస్తానండి. ఇంతకుముందు ఒకసారి చేశాను, చాలా టేస్ట్గా ఉంది, అందుకని ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను. ఇది ఇప్పుడు మనం క్యాలీఫ్లవర్ తీసుకొని అట్లా చిన్న చిన్న ముక్కలుగా, నేనైతే చాకేం ఉపయోగించలేదండి, వెనకాల తీయటానికి మాత్రమే ఉపయోగించాను, చేత్తోనే అట్లా తీసేసుకున్నాను. అవి పొయ్యి మీద గోరువెచ్చని నీళ్ళు పెట్టుకున్నాను. ఇట్లా చేయబడితే పట్టేటట్టు, మరీ వేడిగా ఉండకూడదు ఎందుకంటే దాంట్లోనే ఉడికిపోతాయి. ఇప్పుడు దాంట్లో ఏం చేయాలంటే కొద్దిగా సాల్ట్ వేసుకొని పసుపు వేసుకొని ఆ నీళ్ళల్లో పెట్టుకుంటే ఏమవుతుందంటే ఒక పావు గంట దాంట్లో ఏమన్నా మలినాలు కానీ లేకపోతే బ్యాక్టీరియా కానీ చిన్న చిన్న పురుగులు ఉంటాయి కదండి, అవి ఏరుకుంటాం, కానీ అక్కడక్కడ ఏమన్నా ఉన్నా అలా ఉన్నా ఏదన్నా సరే పోతుందండి. అలా ఉప్పు వేసేసి దాంట్లో కొద్దిగా పసుపు వేయాలి. కొద్దిగా పసుపును నాకు కొద్దిగా గోరువెచ్చకన్నా ఎక్కువగా అనిపిస్తున్నాయి. గోరువెచ్చగా ఇట్లా చెయ్యి ఇట్లా అంటే చాలండి. అట్లా ఉంటే దాంట్లో ఏం చేయాలంటే ఈ కోసుకున్న ముక్కలన్నీ వేసేసి ఇలా పెట్టండి, ఒక పావు గంటనో ఉంచండి. ఎందుకంటే అప్పుడు మళ్ళీ తీసి చక్కగా ఫ్రెష్గా కడుక్కొని అప్పుడు ఎలా కూర చేయాలనేది చూపిస్తాను. పావు గంట అయింది నీళ్ళల్లో పెట్టి, వాటర్లో పెట్టి. ఇదిగోండి ఇలా చిల్లుది ఉంటుంది కదా, దాంట్లో ఇలా ప్లేట్ పెట్టుకొని చేసుకోండి. ఇంట్లో పోసేసుకొని శుభ్రంగా దాన్ని ఇట్లా హైట్ దాంట్లో పెట్టుకుంటే జారిపోతూ ఉంటాయి నీళ్ళు. ట్యాప్ తిప్పుకొని శుభ్రంగా కడుక్కోండి. నేను ఏమన్నా అంటుకున్నా దానికి మొత్తం ఏమన్నా ఉన్నా కారిపోతాయి మొత్తం. ఇది ఒక బెస్ట్ మెథడ్. మనం విడిగా కడగాలన్నా మళ్ళీ వంచాలన్న ఇబ్బంది కదండి. అది శుభ్రంగా ఇట్లా క్లీన్గా కడుక్కోండి. శుభ్రంగా నీట్గా కడుక్కున్న తర్వాత ఇట్లా వేసేసి దాంట్లో లైట్గా పసుపు, తర్వాత కొద్దిగా ఉప్పు ఇట్లా జల్లుకొని ముక్కలకి లాగా పట్టించాలండి. కారం చూసుకోండి, వీలుని బట్టి మీరు కారం తినేదాన్ని బట్టి ఉప్పు కూడా చూసుకోండి, లైట్గానే వేసుకోండి. అన్నీ ఏం చేయాలంటే ఒక మొత్తం ఉప్పు పసుపు కారం మొత్తం పట్టేటట్టుగా ఇట్లా కలుపుకోండి. అట్లాగా మనం కడుగున్నాం కదండి, అత్తడి ఉంటుంది. దాంట్లోనే నేనైతే శనగపిండి వేసుకుంటున్నా, మీరు మొక్కజొన్న పిండి ఉంటే వేసుకోండి. దీంట్లో శనగపిండిలో కొద్దిగా ఆల్రెడీ బియ్య పిండి కలిపి పట్టించుకున్నాను కదండి, అది కొద్దిగా ఇట్లా చల్లుకొని అవి అంత ముక్కలకు పట్టేటట్టు. మరీ ఎక్కువ వద్దండి, ఎందుకంటే గ్యాస్ ట్రబుల్ లాగా వస్తుంది కదా. లేదు కార్న్ఫ్లవర్ అయినా కూడా లైట్గా పట్టించుకోండి. వేసింది శుభ్రంగా ఈ అంతా శనగపిండి ఉప్పు కారము పసుపు అంతా కలిపే వరకు కాసేపు ఇట్లా కలుపుకోండి. ఫ్రై చేయడానికి ఆయిల్ పోసుకోవాలండి. నేనైతే కొద్దిగా పోసాను. నిన్నేనండి గానుగు నూనె, ఇదిగోండి గానుగు నూనె పట్టించుకొచ్చాము 10 కేజీలు. అది వీడియో అప్లోడ్ చేస్తాను, తీసాము ఎట్లా పడతారు ఏంటనేది. ఆ నూనె ఇంకా తేరుకోలేదండి, ఇంకా ఒక వారం రోజులకి తేరుకొని అడుగుని గసిలాగా వెళ్తుంది. ఇంకా టిఫిన్లో కూడా అవతల టిఫిన్లో కూడా ఉందండి. ఇది ప్రస్తుతానికి నేనైతే అది అంతే పోసుకున్నాను. ఇది పల్లీలు ఇది ఉంటుంది కదండి, దాంట్లో ఏంటంటే ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్నాం కదా, ఇది డీప్ ఫ్రై చేసుకోవాలండి. నేనైతే కొద్దిగా వేసుకొని వేయించుకుంటున్నాను, ఎందుకంటే ఎక్కువ నూనె కాసి మనం మళ్ళీ దాన్ని వేరే వాటిలోకి వాడాలి కాబట్టి ఎక్కువ వేసుకునే దగ్గర నుంచి ఏంటంటే మనకి ఇబ్బంది. ఏం లేదు, కాగిన తర్వాత ఇట్లా సిమ్లో పెట్టుకొని వేసుకొని కొద్దిగా ముక్కలు వేయించుకున్నాం అనుకోండి. నూనె తక్కువ అంటే కాగిన నూనె తక్కువ ఉంటుంది, ఇగో చూడండి సరిపోయింది కదా ఏగటానికి నూనె. ఇంకో 2 సార్లు వేస్తే నయం అయిపోతాయి. ఇట్లా వేయించుకోవాలి. అది ఒకవేళ మీ దగ్గర మొక్కజొన్న పిండి ఉంటే అదే కార్న్ఫ్లోర్ ఉంటుంది కదా, అది ఉంటే కలుపుకోండి. ఇలాగే లేదు అనుకుంటే ఇంట్లో శనగపిండి ఉన్నా కూడా కలిపేసుకోండి. మరి ఎక్కువ వేసుకోవద్దు, శనగపిండి గ్యాస్ వస్తుంది. లైట్గా వాటికి వేసుకొని ఇందాక నేను చూపించా కదా, అట్లా వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు మనం బయట కొట్టుల్లో కానీ లేకపోతే బయట ఎక్కడన్నా కానీ పల్లీలు అనుకుంటే ఏమవుతుందండి, నురుగులాగా వస్తుంది కదండి. అట్లా ఏం లేదు చూడండి, నురుగులాగా అట్లా ఏమి రాదు. ఎందుకంటే ఇది మనం స్వచ్ఛంగా పట్టించుకుంది కాబట్టి. మా సన్ఫ్లవర్ గింజలు అయితే మాకు దొరకలేదు, నేను అక్కడ అడిగినా కూడా లేవన్నారు. ఇంక ఇది ఒకటే పట్టించుకొచ్చాము. ఏదైనా గానుగులో చెక్క గానుగులో 10 కేజీలు తక్కువ పట్టండి అనుకుని ఒక్క నూనె ఒకటే పట్టించుకొచ్చాము. 10 కేజీలు కొనుక్కెళ్ళి ఆ వీడియో అప్లోడ్ చేస్తాను చూడండి. ఇట్లా నూనెలో వేసాం కదండి, బాగానే దోరగా ఫ్రై అయ్యేటట్టు వేయించాలండి. చిన్న సెగ మీద పెడితే అయ్యేటి, లేదంటే మీకు దగ్గర ఉంటే కనుక పెద్ద మంట పెట్టుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వేయించుకోండి. నేనైతే చిన్న మంటలో పెట్టాను, చిన్నగా ఏగుతాయి అని పచ్చితనం లేకుండా. అగోండి నేనైతే ఇలా తీసినాను. ఇంకా మీకు కావాలంటే డీప్ ఫ్రై చేసుకొని వేయించుకోండి. నేనైతే ఇలా కొద్దిగా గోల్డెన్ కలర్, లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చినాక తీసేసి పక్కన పెట్టుకుంటున్నా. మేము మరీ డీప్ ఫ్రైలు అట్లా ఎక్కువ తినము. ఇవాళ ఏదో ఇట్లా ఒకసారి చేస్తే బాగుందని చెప్పి చేస్తున్నాను. ఎందుకంటే నూనె ఇందాక కొద్దిగా అప్పుడే లాగేసింది చూడండి, అందుకని ఎక్కువ శాతం వీటికి ప్రిఫరెన్స్ ఇవ్వము. అందుకే నేను నూనె తక్కువ పోసాను.
ఇప్పుడు ఇట్లా అనుకోండి, వేయించుకొని కొద్దిగా మిగిలింది అనుకోండి, దాంట్లోనే తాలింపు వేసేసుకొని మనం చేసేసుకోవచ్చు కదా. కాగిన నూనె ఉండదు, ఇబ్బంది ఉండదు. ఇప్పుడు చూడన్నారు ఈ నూనె మొత్తం వీళ్ళు మన పొట్టలోకి వెళ్ళిపోద్ది అనమాట. అట్లని డీప్ ఫ్రైలు ఎప్పుడన్నా ఒక్కసారి ఉపయోగించండి. ఇది పిల్లలు ఇష్టంగా తింటారు, అందుకని చెప్పి చేసి చూపిద్దామని వీడియో చేస్తున్నాను. దీన్ని కూడా అంతే, మొత్తాన్ని ఇట్లాగే వేయించుకొని ఎర్రగా అట్లా పక్కన పెట్టుకోవాలి. వేగిన తర్వాత చూద్దాం. చూడండి 3 వాయిలుగా నేను తీసుకున్న కూరలో అది 3 వాయిలుగా అట్లా వేయించేసాను. అది చూడండి ఎంత నూనె మిగిలిందో, కొద్దిగా మిగిలింది. ఇంకా ఎందుకంటే ఎక్కువ నూనె పోస్తే మళ్ళీ అది వేరే వాటిలోకి వాడటం ఎందుకని ఇట్లా చేసుకుంటాను. మీకు నచ్చితే ఇలా చేసుకోండి, లేదంటే ఎక్కువ నూనె పోసుకొని అయినా డీప్ ఫ్రై చేసుకోండి. కానీ చిన్న స్లో మంటలో వేగినవి కొద్ది తక్కువ నూనెలో బాగానే వస్తాయండి. నేనైతే మీడియంగా తీసేసుకున్నాను, ఎందుకంటే శనగపిండి కూడా ఉంది కదా, అది కూడా అదిగోండి అలాగా పొడి పొడిగా అయింది కదా, దానికి కొద్దిగా ఊడి. దీంట్లో ఏం చేస్తారంటే నూనె కాగే ఉంది కదా, ఒకసారి ఐ ఫ్లేమ్లో పెట్టేసుకొని అదే ఎండుమిరపకాయ, తాలింపు గింజలు, పచ్చెనపప్పు, పొట్టుమినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసేసుకోండి. వేసేసుకొని ఈ చెట్పట్ల అనివ్వండి. దీంట్లో వచ్చేసి మర్చిపోకుండా ఇంగు వేసుకోండి. ఇంగు వాడండి, ఎందుకంటే మంచిది ఆరోగ్యానికి. ఏదైనా కొద్దిగా అట్లా వేసుకుంటే మంచిది. నేనైతే అన్నిట్లో వాడుతున్నాను, మీరు చూస్తున్నారు కదా. తర్వాత వచ్చేసి యాజ్ యూజువల్ ఇదిగోండి ఇంత అల్లం ముక్క తీసుకున్నాను. ఇంత అల్లం ముక్క పొట్టు తీసి కడుక్కొని ఒక 4 చిన్నులపాయలు వేసుకొని దంచుకొని పెట్టుకున్నాను. ఇదిగోండి ఇట్లా దంచుకొని పెట్టుకున్నాను. దాన్ని ఏం చేస్తారంటే దీంట్లో వేసేయండి. ఇది ఎర్రగా యాగనివ్వండి. అదే అది కూడా వేగిపోయిన తర్వాత కొత్తిమీర, పుదీనా, కరివేపాకు 3 ఉప్పు నీటిలో సాల్ట్ వాటర్లో పెట్టుకున్నాను. తర్వాత శుభ్రం కడిగి కోసుకున్నాను. ఇవి కూడా వేసేయండి. మీకు కొత్త అనుకుంటే తక్కువ వేసుకోండి, మీ ఇష్టం. అది పుదీనా వాడుకుంటారో వాడుకోరో, నేనైతే డైలీ వాడతాను, మాకు ఆ టేస్ట్ ఇష్టము. ఆ తర్వాత ఇవి కూడా ఉల్లిపాయ, ఒక పచ్చిమిరకాయ కోసుకున్నాను, అవి కూడా అట్లా వేసేసుకోండి. వేసేసుకొని ఇది కూడా దోరగా యాగనివ్వాలి. దీంట్లో కొద్దిగా పసుపు, ఉప్పు వేసుకుందాము. ఎందుకంటే ఇందాక వాటిలో లైట్గా వేసాను, మరీ సరిపడా ఏమీ లేదండి, మరీ సప్పగా లేకుండా వేసుకున్నాను. కాబట్టి దీంట్లో కూడా మళ్ళీ ఉప్పు, కారం, పసుపు వేసుకొని వేయించుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఫస్ట్ అయితే పసుపు, ఉప్పు వేయండి. కొద్దిగా వేగిన తర్వాత కారం వేసుకుందాము. ముక్కల్లో వేసుకున్నాం కదా, అదిగోండి పసుపు కొద్దిగా వేసాను, ముక్కల్లో వేసుకున్నాము ఉప్పు. కాబట్టి చూసుకొని లైట్గా అన్నంలో కలుపుకున్నప్పుడు కూడా సప్పగా ఉండకుండా లైట్గా వేసుకోండి. ఎక్కువ వేసుకుంటే కష్టమైపోతుంది. ఇందాక దాంట్లో వేసాను, దీంట్లో వేస్తున్నాను. కొద్దిగా వేగిన తర్వాత కారం కూడా వేసుకొని వేయించుకుందాము. ఉల్లిపాయ మెత్తపడిందండి. మెత్తపడిన తర్వాత దీంట్లో కారం వేసేసుకోండి. ఇందాక వేసుకున్నాం కాబట్టి నేను కూడా దీంట్లో ఇదిగోండి కొద్దిగా వేస్తున్నాను, అన్నంలో కలిసేటట్టుగా. కారం కూడా వేసేసుకున్న తర్వాత దీంట్లో జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా 3 వేసుకునే వాళ్ళు వేసుకోండి. నేనైతే ధనియాల పొడి ఒకటే వేస్తున్నాను, ఎందుకంటే నా దగ్గర అదే ఉంది. మళ్ళీ జీలకర్ర పొడి కూడా కొట్టాలి, అందుకని వేయట్లేదు. గరం మసాలా మేము ఎక్కువ వాడము, మసాలాలు మీ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు. ఎందుకంటే ఆ టేస్ట్ ఇష్టపడేవాళ్ళు కొద్దిగా ఒక పావు, అన్నీ కలిపి ఒక పావు టీ స్పూన్ ఇది జీలకర్ర పొడి, ఒక పావు టీ స్పూన్ ధనియాల పొడి, ఒక పావు టీ స్పూన్ గరం మసాలా, ఒక పావు టీ స్పూన్ వేసుకొని కలిసేంతవరకు ఈ శుభ్రంగా కొద్దిగా చిన్న మంట పెట్టుకొని యాగనివ్వండి. ఇప్పుడు అవన్నీ మసాలా, ఇప్పుడు నేను ధనియాల పొడి వేసుకున్నాను కదండి, 1 నిమిషం వేయించేసిన తర్వాత మీరు అన్నీ వేసుకుంటే వేసుకోవచ్చు. గరం మసాలా ఇగో ఇట్లా వేగిపోయింది కదండి, దాంట్లో ఇందాక వేయించి పెట్టుకున్న వేసేయండి. క్యాలీఫ్లవరు బాగుంటుందండి ఇది టేస్ట్. ఇది కూడా మొత్తం ఏం చేస్తారంటే ఇలా మొత్తం కలిపేసి ఒకసారి మొత్తం కలిపి కొద్దిగా ఫ్రై అయితే ఒక 2 నిమిషాలు ఉంచాలండి. ఎందుకంటే ఆల్రెడీ మనం డీప్ ఫ్రై చేసాం కాబట్టి దీంట్లో కొద్దిగా ఈ ఉల్లిపాయలు ఇది కలిసిపోవాలి కదండి. అన్నం కలుస్తుంది ప్లస్ ఫ్రై డిఫరెంట్గా ఉంటుందండి ఇది. ఎందుకంటే శనగపిండి అది జల్లాం కదా, అది కొద్దిగా నూనెలో వేగింది కాబట్టి అదొక రకం టేస్ట్ వచ్చి బాగుంటుంది. దీన్ని ఒక 2 నిమిషాలు మగ్గనివ్వండి స్లోలో, చిన్న మంటలో. స్లోలో మనం వేసిన మసాలాలన్నీ మూత పెట్టకుండా అలా 2 నిమిషాలు 3 నిమిషాలు మగ్గనిచ్చామనుకోండి, స్లోగా మనం వేయించిన వాటికి పట్టేస్తుందండి. ఇలా పట్టేసిన తర్వాత ఇంకేం లేదు, ఇంకన్నీ జల్లే. నేను కొత్తిమీర అది మీకు ఇష్టమైతే ముందు నూనెలో వేసుకోకుండా ఇట్లా కొత్తిమీర వేసేసుకొని తిప్పేసుకొని ఒకసారి కట్టేసుకోండి. ఇలాంటప్పుడు ఏం చేస్తారంటే ఒకసారి మూత పెట్టేసి హై ఫ్లేమ్లో పెట్టి కట్టేయండి. ఒక 10 నిమిషాలు, పావు గంట కదిలిచ్చొద్దండి. ఇదండి వంటకం. చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ ఆన్ చేయండి, ఏది వీడియో చేసినా నోటిఫికేషన్ మీకు వస్తుందండి. సరేనండి, బాయ్. సపోర్ట్ చేయండి.